మీరు సీతాఫలంను చాలా సార్లు తిన్నారు కదా. అయితే ఆ పండుకు సీతాఫలం అనే పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒక రోజు వనవాస సమయంలో రాముల వారికి విపరీతమైన ఆకలి వేస్తుంది. సీతాదేవి ఇంటి లోపల ఎంత వెతికినా సరే తినడానికి ఏమీ ఉండవు. సీత ఇంకా రాముడు ఇద్దరూ కలిసి తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని వెతుకుతూ అడవిలో తిరుగుతూ ఉంటారు. కానీ వాళ్ళకి ఏమీ కనబడదు. అయితే సీతాదేవి బాధపడుతూ అటూ ఇటూ దృష్టి పట్టగా ఒక విచిత్రమైన చెట్టును చూస్తుంది. ఇంకా ఆ చెట్టుకి విచిత్రమైన పళ్ళు ఉంటాయి. ఒక పండుని కోసి అందులో మొదటిగా సీతాదేవి తిని, స్వామి ఇది చాలా బాగుంది, చాలా తీయగా ఉంది అని చెప్పి రాముడికి ఇస్తుంది. రాముల వారు ఆ యొక్క పండుని తిని, ఆహా ఓహో ఏమి రుచి, సీత ఈ యొక్క పండును కొంచెం తినగానే నా ఆకలి మొత్తం తీరిపోయింది. సీత ఈ యొక్క పండుతో నువ్వు నాకు ఉన్న ఆకలిని తీర్చావు. ఇంకా పైనుండి ఈ యొక్క ఫలాన్ని సీతాఫలం అని అందరూ అంటారని రాముడు సీతతో చెప్తాడు. వాళ్ళ చేతులతోనే ఎన్నో సీతాఫల చెట్లను వాళ్ళ ఇంటి గుమ్మం ముందు నాటుకున్నారు. 14 సంవత్సరముల వనవాసంలో ప్రతి ఒక్క రోజు కూడా ఈ యొక్క సీతాఫలంను తినేవారు. ఈ యొక్క విషయాన్ని మీరు మొదటిసారి విన్నట్లయితే వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్ అని కామెంట్ బాక్స్ లో గట్టిగా చెప్పండి.